మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ సేమెళ్ళ కిషోర్ రచించిన అర్ధరాత్రి ఆడపిల్ల. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ విందామండి. రోజు రాత్రి సుమ లేట్గా ఇంటికి వెళ్తుంది. భర్త దుబాయ్లో ఉంటాడు. సుమ చేసే పని సిమెంట్ ఫ్యాక్టరీలో గుమస్తా. రోజు లెక్కలు చూసి అన్ని సవ్యంగా ఉన్నాయని అనుకున్నాకే ఇంటికి బయలుదేరుతుంది. రోజువారీ లెక్కలు చూడకపోతే మళ్ళీ తేడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఆమె భయం. తనది పలాస దగ్గర ఉన్న టెక్కలిపట్నం. ఫ్యాక్టరీ టెక్కల్లో ఉంటుంది. 2 ఊర్ల పేరులో టెక్కలి ఉన్న 2 ఊర్లకి దూరం 10 కిలోమీటర్లు ఉంటుంది. భర్త ఎంత సంపాదించి ఇంటికి పంపించినా తనకి ఇంటి పట్టున కూర్చోవడం ఇష్టం ఉండదు. అందుకే ఉద్యోగం చేస్తుంది. పైగా పిల్లలు కూడా లేరు ఇంకా. ఇంటికి ఆలస్యంగా వచ్చినా పెద్దగా కంగారు పడ్డానికి లేదు. అత్తమామలుంటారు. ఇంత కష్టపడటం ఎందుకు, ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా అని వాళ్ళ గోల. ఎవరు ఎన్ని చెప్పినా సుమ అనుకున్నదే చేస్తుంది. సుమ వాళ్ళ ఊరు బాగా వెనకబడిన గ్రామం. ఊరంతా తిప్పికొడితే ఒక 100 ఇళ్ళు కూడా ఉండవు. ప్రతి ఊరిలో ఉన్నట్టే ఆ ఊరిలో కూడా ఉద్యోగాలు లేక ఖాళీగా తిరిగేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో 2 ఎప్పుడు సుమ ఆఫీస్కు వెళ్తున్నా తన వంకే వేరే విధంగా చూసేవారు. సుమ భర్త దుబాయ్లో ఉన్నాడు కదా అనే ధైర్యం వీళ్ళది. కానీ ఇలాంటి వాళ్ళకి భయపడదు సుమ. ఎవడైనా ఎక్కువ చేస్తే అక్కడే చెడామడా వాయించేసేది. సుమ ఇంటి నుంచి బయలుదేరిన ప్రతిసారి వాళ్ళు వెనకే వస్తూ ఉంటారు. తిరిగి సుమ ఇంటికి వచ్చినప్పుడు ఊరు బయటే కనిపిస్తారు. సుమ వాళ్ళని చూసి లోపల భయం ఉన్నా బయటకు కనపడకుండా చూసుకునేది. ఆఫీసులో కూడా సుమకి అభిమానులు ఎక్కువే. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు, తనతో మాట్లాడడానికి, తనతో స్నేహం చేయడానికి. కానీ సుమ ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలిసిన ఆడది. అందరితో స్నేహంగానే ఉంటుంది, కానీ ఎవరికీ మితిమీరిన చనువైతే ఇవ్వదు. ఒకరోజు సుమ వాళ్ళ తోడికోడలు శ్రీమంతం ఉంటే వాళ్ళ అత్తయ్య మావయ్య వెళ్లారు. పుస్తకాల్లో తేడాలు వచ్చాయని ఆడిటర్ ఫ్యాక్టరీలోనే ఉన్నాడు. సుమ వదిలి రాలేదు అక్కడి నుంచి. సాయంత్రం కాస్త రాత్రి అయింది. పుస్తకాలు సరిగ్గానే ఉన్నాయని నమ్మాక అప్పుడు ఆడిటరు తనని వదిలాడు. రాత్రి 8కే ఆఖరి బస్సు వస్తుంది. కానీ ఇప్పుడు సమయం 8:30 అయింది. ఎలా అని అర్థం కాలేదు తనకి. సుబ్బారావు అనే తన తోటి ఆఫీసరు తనతో పాటే ఉన్నాడు ఆఫీసులో. ఇద్దరికీ ఆలస్యం అయింది ఆ రోజు. సుమ ఎలా వెళ్ళాలిప్పుడు? సమయానికి మావయ్య కూడా ఊర్లో లేరు అని ఆలోచిస్తూ ఉన్నది. సుబ్బారావు సుమ ఇబ్బందిని గమనించి, మేడం, డ్రాప్ చేయమంటారా? లేట్ అయినట్టుంది మీకు అని అడిగాడు. పర్లేదు, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళగలను. మావయ్యకి ఫోన్ చేస్తాను, ఎవరినైనా పంపిస్తారు అని చెప్పింది సుబ్బారావుతో. ఇప్పటికే ఆలస్యమైంది. పైగా మీ ఊరు ఇక్కడేం లేదు, 10 కిలోమీటర్ల దూరం ఉంది. మీ ఊరు నుంచి కారు వచ్చినంత వరకు ఇక్కడ ఎలా ఒంటరిగా ఉండగలరు? మరేం పర్లేదు, రండి, నేను మిమ్మల్ని దిగబెట్టి మా ఇంటికి వెళ్ళిపోతాను అని నచ్చజెప్పాడు సుబ్బారావు తనని. ఒక మనిషికి, పైగా మగాడిని, నమ్మడం అంత మంచిది కాదని తన అభిప్రాయం. కానీ సుబ్బారావుని చాలా రోజుల నుంచి చూస్తుంది ఆఫీసులో. మంచోడే, అన్నిట్లో సాయం చేస్తాడు. పైగా ఎవరి దగ్గర ఆయన గురించి తప్పుగా విన్నది లేదు. ధైర్యం చేసి తనతో పాటే వెళ్ళింది. ఈ దారి ఏంటి కొత్తగా ఉంది, ఇది మా ఊరికి వెళ్ళదు అని అడిగింది సుబ్బారావుని సుమ. మేడం, ఇదే షార్ట్ కట్ మీ ఊరికి. ఇలా వెళ్తేనే దగ్గరవుతుంది. నేను రోజు ఈ దారిలోనే వెళ్తాను. మీకు భయం వద్దు, నేను చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తాను అని చెప్పాడు సుబ్బారావు. సుమకి కొంచెం భయం మొదలైంది. కానీ నమ్మింది అతని మాటల్ని. బైక్ మధ్యలో ఏదో సమస్య వచ్చి ఆగిపోయింది. అసలే చీకటిగా ఉంది. ఆ ప్రాంతం కూడా ఎక్కడ ఉందో సుమకి అర్థం కావట్లేదు. ఏదైనా తేడాగా ప్రవర్తిస్తే బ్యాగులో ఉన్న పెప్పర్ స్ప్రే కొట్టేద్దాం అని తయారుగా ఉంచుకుంది సుమ. ఏమైంది, బైక్ ఎందుకు ఆగింది అని అడిగింది అతనిని. నాకు తెలీదండి, చూడాలి అని బైక్ దిగాడు సుబ్బారావు. ఫోన్ వస్తుంది ఇంతలో అతనికి. కాల్ లిఫ్ట్ చేశాడు. మాట్లాడుకుంటూ కొంచెం దూరం వెళ్ళాడు. సుమకి అతను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కొంచెం భయం మొదలైంది సుమకి. ఫోన్ మాట్లాడటం పూర్తయి తిరిగొచ్చాడు సుబ్బారావు. లేట్ అవుతుందండి, బైక్ ఏమైంది కాస్త చూడండి, ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు అని చెప్పింది సుమ. ఏం కాదు, ఆగండి, నేను చూస్తాను అని చెప్పి బైక్ పెట్రోల్ని చెక్ చేస్తాడు. బైక్ని కాస్త అటూ ఇటూ ఊపి కాస్త తోస్తూ పోతే బైక్ అదే మొదలవుతుంది అని సుమతో చెప్పాడు. కాస్త దూరం నడవగలరా నాతో అని అడిగాడు తనని. సరే పదండి అన్నది.
నడుస్తున్న సుమని గమనిస్తాడు సుబ్బారావు. అందం అంటే తనదే. ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఏదైనా చేసి ఈ రోజు తనని సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు సుబ్బారావు. సుమ ఫోన్ చూస్తూ ఉంటుంది. బైక్ స్టాండ్ వేస్తాడు సుబ్బారావు. వెనక నుంచి వెళ్లి సుమని గట్టిగా పట్టుకుంటాడు. వదిలిపెట్టమని అరుస్తుంది. సాయం కోసం గట్టిగా అరుస్తుంది. కానీ సుబ్బారావు తనని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. పెప్పర్ స్ప్రే తీయడానికి బ్యాగ్ లోపలికి చేయి పెట్టింది. కానీ పెప్పర్ స్ప్రే చేయి జారి కింద పడిపోయింది. సుమ ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసింది. సుమని లాక్కుని వెళ్ళిపోయాడు సుబ్బారావు పక్కనే ఉన్న చెట్లల్లోకి. విడిపించుకోవడానికి చాలానే ప్రయత్నం చేసింది సుమ. కానీ ఒక సుబ్బారావు మృగంలా పైన పడుతుంటాడు. అప్పుడే బైక్ చప్పుడు వినిపిస్తుంది తనకి. సుమ నోటిని మూసేస్తాడు అరవకుండా సుబ్బారావు. అరవాలని ప్రయత్నించినా కష్టంగా ఉంటుంది తనకి. బైక్ వెళ్ళినట్టు అర్థం చేసుకున్నాడు సుబ్బారావు. మేడం, మీరు కాసేపు నోరు మూసుకుంటే నా పని నేను పూర్తి చేసుకుని మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టేస్తా. ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉంటుంది. కాదని మొండి చేస్తే చంపి ఈ అడవుల్లో పడేస్తా అని బెదిరిస్తాడు సుబ్బారావు. నీకు దండం పెడతా, నన్ను వదిలేయ్, మంచోళ్లా ఉంటూ ఇలాంటి పనులు చెయ్యకు అని రెండు చేతులు జోడిస్తుంది. కానీ ఒకసారి మెదడులోకి ఇలాంటి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరి మాట వినపడదు అలాంటి మృగాళ్ళకి. సుమని గట్టిగా కొడతాడు. దాంతో సుమ కళ్ళు తిరిగి పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఆ సమయంలో ఉషోదయ ఆసుపత్రిలో ఉంటుంది సుమ. కళ్ళు తెరిచి చూస్తుంది, ఏడుస్తుంది. రాత్రి జరిగింది తలుచుకుని చావాలని ప్రయత్నిస్తుంది. వెంటనే నర్సు ఇది చూసి పరిగెత్తుకు వచ్చి తనని ఆపుతుంది. ఇంత జరిగాక నన్ను ఇంటికి రానివ్వరు, నన్ను చావనివ్వండి అని నర్సుని బ్రతిమాలుతుంది. మీకేమీ కాలేదు, మీరు స్పృహ కోల్పోయారు అంతే. మిమ్మల్ని ఇద్దరు కుర్రాళ్ళు తీసుకువచ్చి ఇక్కడ చేర్పించారు అని చెప్తుంది నర్సు. ఎవరా ఇద్దరు అని అడుగుతుంది సుమ. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే టీ తాగడానికి వెళ్ళినట్టున్నారు అని చెప్తుంది నర్సు. అప్పుడే వస్తారు ఆ ఇద్దరు కుర్రాళ్ళు. సుమ లేచి ఉండటాన్ని గమనిస్తారు. వీళ్లే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది అని చెప్తుంది నర్సు. సుమ భయపడటం మొదలు పెడుతుంది వాళ్ళని చూసి. మీరు భయపడకండి వదినా అని అంటారు ఇద్దరు. మీకు రక్షణగా అన్నయ్యే మమ్మల్ని పెట్టాడు ఇక్కడ. అన్నయ్య దుబాయ్ వెళ్ళినప్పుడు మేము ఖాళీగా ఉన్నాం. మీ అరటి తోటను చూసుకోమని మాకు పని ఇచ్చి మీ బాధ్యత మా చేతుల్లో పెట్టాడు. రోజు మీరు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఎవరు మీ వెనక రాకుండా, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడటం మా బాధ్యత. నిన్న రాత్రి మీరు రావడం లేట్ అయింది. అన్నయ్యకి మీరు లైవ్ లొకేషన్ షేర్ చేశారు. అప్పుడే అన్నయ్య మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు. దారిలో ఆ బైక్ ఆగి ఉండటాన్ని గమనించాం. అక్కడ ఒక పెప్పర్ స్ప్రే సీసా దొరికింది. నీ కోసం వెతకడం మొదలుపెట్టాం. వాడు నిన్ను కొట్టడం వినిపించి అటుగా వచ్చాము. నిన్ను కాపాడుకున్నాం అని చెప్పారు. మరి సుబ్బారావు పరిస్థితి అని అడిగింది. కొట్టి అక్కడే పడేశాను. ఈ పాటిగా అటువైపుగా వెళ్లే ఎవడో ఒకడు కాపాడే ఉంటాడు. లేదా రాత్రి తోడేళ్లు ఈడ్చుకుని పోయి ఉంటాయి. మీరు వాడి గురించి ఆలోచించకండి. అన్నయ్యకి ఫోన్ చేసి క్షేమమే అని చెప్పండి చాలు అని చెప్పారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా. ఐఎమ్ సారీ చెప్తుంది ఇద్దరికి. తర్వాత వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది. మనం భయపడే వాళ్ళు మన శత్రువులు కాదు. మనం నమ్మేవాళ్ళు అంతా మన మిత్రులు కాదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఈ రోజుల్లో ఏమీ తెలియదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.